అభినయ దర్శన్ విషయంలో పోలీసులు త్వరగా స్పందించేశారేమో నాకు అనిపిస్తుంది. అతన్ని అరెస్ట్ చేయకుండా అసలు ఆ విషయం తెలియనట్టుగా ఉండి ఒక్క 2 రోజులు గనక పోలీసులు నిర్లక్ష్యం వహించి ఉంటే అభినయ దర్శన్ తో పాటు ఆ చెత్త గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ దొరికెత్తురు. ఎందుకంటే ఈ రోజు మతాల వారీగా విభజించి సోషల్ మీడియాలో కూడా రకరకాల న్యూసెన్స్ చేస్తున్న ఆ పనికిమాలిన వేస్ట్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దొరికెద్దరు. అంతెందుకు అమలాపురం మాజీ ఎంపీ సి హర్ష కుమార్ గారు కానీ లేకపోతే కేఏ పాల్ గారు కానీ ఇమీడియట్లీ స్పందించేశారు. ఒక వ్యక్తి అజయ్ కుమార్ అనేవాడు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోయాడు కూడా. వీళ్ళందరూ కూడా ఈ రోజు చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్తున్నాం. అలాగే మా సంబంధించిన క్రైస్తవులే మమ్మల్ని తిడుతున్నారు అంటూ వాళ్ళు క్షమాపణ వీడియోలు చేస్తున్నారు. ఇది కాదండి, ఒక్క 2 రోజులు పోలీసులు కొంచెం కళ్ళు మూసుకుని ఉంటే వీళ్ళందరూ బయటకు వద్దరు. వీళ్ళందరూ కలిపి అతనికి మద్దతు ఇస్తూ ఈ రోజు ఆ పేటిఎం ఏదో ఓపెన్ చేసుకుని చూపించుకుందరు. సార్ నాకు దెబ్బలు తగిలినాయి కాబట్టి నాకు ఏదైనా డబ్బులు కొట్టండి, ఆడికి దెబ్బలు తగిలినాయి కాబట్టి నేను సుప్రీంకోర్టులో కేసు వేసుకుంటాను కాబట్టి నాకు 10,000 రూపాయలు కొట్టండి ఒకడు. ఓకే, నేను ఫండ్ వసూలు చేస్తున్నాను కాబట్టి ఆ ఫండ్ నాకివ్వండి అని ఒకడు. ఇలాగా దశమ భాగం అని చెప్పి దొబ్బుతున్న ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాస్టర్ల పేర్లు చెప్పుకునో లేకపోతే ఈ మత పెద్దల పేరు చెప్పుకుని ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా బయటకు వద్దరు. కొంచెం క్రైస్తవ మతంలో ఉన్న జనాలకైనా ఇది జ్ఞానోదయం అవుతుందేమో.